కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంట్ రాజ్యసభలో కానీ ఈ వక్ఫ్ బోర్డ్ బిల్లు ఆమోదం పలికింది. దీని మీద మీ అభిప్రాయం? ఇప్పుడైతే ఏదైతే అందరికీ ఎవరైతే చూస్తున్నారో అందరికీ నా తరపు నుంచి ధన్యవాదాలు. ఈ బిల్లు ప్రభుత్వం తెచ్చిందో దాని వలన ముస్లిం చాలా పేదమంది ఉన్నారు, పేదమంది పిల్లలు దాంతో ఉపయోగపడే చాలామంది దాంతో లాభం పొందుతున్నారు. ఆ వక్ఫ్ బోర్డ్ వల్ల దానిలో వచ్చే అద్దె వల్ల చాలామంది బతుకుతున్నారు. ఇక్కడ అయినా లేదా మసీదులు ఉన్నాయి, మసీదులో ఇమాములు ఉన్నారు, ఇమాములు అది కబ్రస్థాన్లు ఉన్నాయి. దానివల్ల చాలామంది ఉపయోగపడుతున్నారు. ఈ కేంద్రం తెచ్చిన బిల్లు వల్ల ఏమైందంటే ఇవన్నీ లేకుండా కేంద్రం సొంతంగా ఏదైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళని కాపాడడానికి బిల్ తెచ్చింది. ఆర్ఎస్ఎస్ బీజేపీ బిల్లును ఇది చేశారు, కన్ఫర్మ్ చేశారు. కానీ ఏంటంటే దీనివల్ల చాలామంది ముస్లిం పేదలైనా క్రైస్తవులైనా అందరికీ లాభం వస్తుంది. దానివల్ల ఏంటంటే మీరు తెచ్చిన బిల్లు వల్ల ప్రజలకి చాలా లాభం లేకుండా పోయింది. మొత్తం డబ్బులు వచ్చేసి గవర్నమెంట్ తీసుకుంటే ఇంకా పేద పిల్లలకి ఏమి ఇస్తారు? ఆల్రెడీ పాత బిల్లులు తెచ్చారు, వాళ్ళకి ముస్లింలకి ఇది చేస్తాం అది చేస్తామని చాలా బిల్లులు తెచ్చారు. దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఇదంతా ఏంటంటే మోసం అన్నమాట. ముస్లింలకి ఎదవలు చేయడానికి, ముస్లింలకి ఏమో తప్పుదోవ పట్టడానికి, తప్పుదారిలో వేయడానికి తెచ్చిన బిల్లు. దానివల్ల ఈ వక్ఫ్ బోర్డ్ బిల్లు ఆమోదం ఈ ముస్లిం సమాజానికి ఏమన్నా నష్టం చేకూర్చే అవకాశం ఏమన్నా ఉందా? చాలా నష్టం జరిగిద్దండి, ముస్లింలకే నష్టం జరిగిద్ది. ఎందుకంటే వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ అన్నది బీద కుటుంబాలకి, తల్లి లేని పిల్లలకి, అనాథ అయిన పిల్లలకి వాళ్ళకి ఉపయోగపడేటట్టు బిల్ రాసి మా ఏదైతే పెద్ద రాజవాళ్ళు ఉన్నారో మా కంటే ఇంతకుముందు పాలించిన ముస్లింలు అయితే ఉన్నారో వాళ్ళేమో పేద పిల్లలకి ఈ ఆస్తి చెందాలని రాసి పెట్టారు. అలాంటిది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ ఎందుకు చేసుకుంటారండి? బీజేపీ ఎలా తీసుకుంటుంది? దానికి ఎలాంటి ఇది లేదనమాట. ఇదేంటంటే ఆర్ఎస్ వాళ్ళు ఏదైతే పెద్దోళ్ళు ఉన్నారో అలీన్ అంబానీ అలాంటి ఒక ప్రాపర్టీ తగలబెట్టారు, వాళ్ళకి ఇచ్చారు. చాలామంది అనిల్ అంబానీ ఇల్లు కట్టుకున్నారు, చాలామంది పెద్దోళ్ళు ఆస్తుల్ని ఇది చేసుకున్నారు, తీసుకున్నారు. వాళ్ళని ఏంటంటే వాళ్ళు ఆస్తికి ఈ గవర్నమెంట్ తీసుకుంది ఎందుకంటే వాళ్ళకి తెచ్చిందనమాట. దానివల్ల మాకు చాలా ఉపయోగం లేదు. ఆ బిల్లు వల్ల లేదు, నొక్సాన్ వచ్చింది కానీ లాభం రాదు. దాంట్లో మీకు ఎలా ఉండేది? ప్రభుత్వానికి మీకు న్యాయం ఏమన్నా చేకూరిందా? న్యాయం ఏం చేకూరలేదండి. ఇంతకు ముందు అయితే మౌజన్లకి వాళ్ళకి జీతాలు వచ్చాయి ప్రాపర్టీ వల్ల. అంటే చాలామంది బతికేవాళ్ళు ఇమాములు మౌజన్. ఇప్పుడు ఏమైందంటే అవన్నీ మొత్తం గవర్నమెంట్ తీసుకుంది కాబట్టి వాళ్ళకి జీతాలు ఉండవు. ఇప్పుడు పేద పిల్లలు బతుకుతారు. దాని మీద వచ్చే ఆదాయంతో చాలామంది పేద పిల్లలు బతుకుతారు, అనాథ పిల్లలు చదువుకుంటారు. దీనివల్ల ఇప్పుడు వచ్చిన చాలా లాభం లేదనమాట, చాలా నొక్సాన్. దానివల్ల తీవ్రంగా ఇప్పుడు ఆ బిల్లు మీద ఇప్పుడు మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మా ముస్లిం ఉల్మాయ్ హింద్ ఏం చెప్పలేదు. ప్రజెంట్ అయితే దాన్ని ఇంకా గట్టిగా మేము ర్యాలీ చేస్తామండి. గట్టిగా మేము ఈ బిల్లు తేకూడదు, గవర్నమెంట్ హ్యాండ్ చేయకూడదు. అది రాజ్యాంగ అప్పుడు ఆ టైంలో గాంధీజీ ఉన్నప్పుడు కూడా ఈ బిల్లు తెస్తే దీనికి వ్యతిరేకమని, ఈ బిల్లు కరెక్ట్ కాదని అంబేద్కర్ కూడా దీన్ని వ్యతిరేకించారు. అలాంటిది వీళ్ళు తెచ్చేసి వీళ్ళ లాభం కోసం, వీళ్ళు పెద్దోళ్ళని బాగుపడడం కోసం ఈ బిల్లు తెచ్చేసి పెద్దోళ్ళని ఉపయోగపడేటట్టు చేయడానికి బిల్లు తెచ్చారు. దానివల్ల మాకు తీవ్రంగా నష్టం. మౌజన్లకి వక్ఫ్ బోర్డులో చేసే మౌజన్లకి ఇది ఇప్పుడు అన్నీ ఆపేస్తారనమాట. ఇంతకుముందు బాగా వచ్చాయి మస్జిద్ కమిటీకి మస్జిద్ బాగా చేయడానికి డబ్బులు వచ్చాయి. ఇవన్నీ చేయడానికి మసీదులో మొత్తం కబ్రస్థాన్ మొత్తం ఆక్యుపై చేయడానికి ఇది ప్లాన్ చేశారు. చాలా వ్యతిరేకం. బోర్డు మీ ఏరియాలో అంతకుముందు డెవలప్ కార్యక్రమాలు ఏమైనా జరిగినాయా? చాలా జరిగాయండి. మస్జిద్లు బాగా చేయడం కానీ, పెయింటింగ్లు అవన్నీ వక్ఫ్ బోర్డు నుంచే వస్తాయి కదా డబ్బులు. పేద పిల్లలు తోఫాలు ఇచ్చేవాళ్ళం, డబ్బులు నెల జీతంలాగా వాళ్ళకి అనాథ అయితే పిల్లలు ఎవరున్నారో వాళ్ళకి చదువు చెప్పడానికి ఉపయోగపడేది. తర్వాత వచ్చేసి ఎవరైతే బేవా ఉంటారు, వాళ్ళు ఆయన చనిపోయి ఉంటారు, వాళ్ళు బతకడానికి ఈ వక్ఫ్ బోర్డు నుంచి డబ్బులు పోతాయి అన్నమాట.
ఇవన్నీ ఆపి ఇవన్నీ ఆగిపోతాయి. దీనివల్ల లాభం లేదు కదండి మాకు. అన్నీ వ్యతిరేకమైన పనులు బీజేపీ చేసేది మొత్తం వ్యతిరేకం అనమాట. ఇలాంటిది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు దానికి అప్రూవల్ చెప్పింది. ఎలా చెప్పిందండి? మా దగ్గర వచ్చేసి ఇఫ్తార్ పార్టీ పెట్టి మేము వ్యతిరేకమండి, ఈ బిల్లుని పాస్ చేయడానికి మేము సహాయం చేయమని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు సీఎం ఆయనేమో వ్యతిరేకం మేము పాస్ చేయడానికి బిల్లు ఇవ్వను అని చెప్పేసి మా వెనకాల కత్తిపోటు వెన్నుపోటు పొడిచినట్టు పొడిచాడు మాకు. జగన్ గారు కూడా ఆమోదం పలికారు. జగన్ ఆమోదం పలకలేదండి, ఆయన వ్యతిరేకమే. అసెంబ్లీలో చెప్పారు కదా మేము ఈ బిల్లుకి వ్యతిరేకమని. కానీ చంద్రబాబు వచ్చేసి మాకు ఇఫ్తార్ పార్టీలో పిలిచి మరీ చెప్పాడు నేను వ్యతిరేకము, ఈ బిల్లుకి నేనేమో సహాయం చేయనని చెప్పి ఈ మధ్య వెళ్ళి బీజేపీకి సపోర్ట్ చేశారనమాట. ఈ బిల్లుకి సపోర్ట్ ఇచ్చాడు. ఇది చాలా ద్రోహం అన్నమాట. మాకు ముస్లింలకి వెన్నుపోటు పొడిచినట్టు చేశాడు. అది